అన్నా డీఎంకేకు మద్దతుగా పవన్ వరుస ట్వీట్ చేస్తున్నారు. అన్నా డీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా పవన్ వరుస ట్వీట్ చేశారు. ఈ నెల 17న అన్నా డీఎంకే 53వ వార్షికోత్సవం జరగబోతోంది. 10 రోజుల ముందుగానే పవన్ ట్వీట్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎంజీఆర్, జయలలిత సేవలను ప్రశంసిస్తూ ఆయన పోస్టులు పెడుతున్నారు. పవన్ ట్వీట్లను డీఎంకే అభిమానులు అటు ట్రోల్ చేస్తున్నారు. ఎంజీఆర్పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల సనాతన ధర్మంపై పవన్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అన్నట్టుగా రాజకీయం వేడెక్కింది. 2026 మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి నుంచే పవన్ ప్రయోగాలు మొదలుపెట్టారని చర్చ సాగుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం జోలికి వస్తే కొట్టుకుపోతారంటూ పవన్ కళ్యాణ్ సీరియస్గా ఇచ్చిన వార్నింగ్తో చెలరేగిన మంట ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయంపై ఉదయనిధి స్టాలిన్ పొడిపొడిగా స్పందించిన డీఎంకే పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన అన్నా డీఎంకే గురించి ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. అన్నా డీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎంజీఆర్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే అన్నా డీఎంకే పార్టీ శ్రేణులకు మద్దతుదారులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్స్ మీరు స్క్రీన్పై చూడొచ్చు. పవన్ కళ్యాణ్ చేసిన వరుస ట్వీట్లతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయంగా ఆసక్తి రేపుతోంది, కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక తన చిన్నతనంలో చెన్నైలో ఉన్నప్పుడు ఎంజీఆర్ గారి ప్రేమ అభిమానం చూశానంటూ పవన్ కళ్యాణ్ అవి ఎప్పటికీ అలాగే తన గుండెల్లో ఉంటాయంటూ ఆ ట్వీట్లో పేర్కొంటున్నారు. మైలాపూర్లో చదువుతున్న సమయంలో తను తమిళ టీచర్ ద్వారా పురిచి తలైవర్ పరిచయం కలిగిందని పవన్ చెప్పుకొచ్చారు. పరోపకారం, దయ, నిష్కపటత్వం, ప్రజల పట్ల శ్రద్ధ, ఈ 4 విషయాలను కలిగి ఉన్న రాజులా ఆయన కనిపించారంటూ ఎంజీఆర్ గురించి పవన్ చాలా గొప్పగా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అన్నా డీఎంకేకు మద్దతుగా చేసిన ఈ ట్వీట్లతో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ తమిళనాట కొనసాగుతుంది. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం వర్సెస్ తమిళనాడు డిప్యూటీ సీఎం అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పవన్ చేసిన ట్వీట్లు కూడా మరింత రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ ట్వీట్కు అన్నా డీఎంకే లీడర్ పళనిస్వామి కూడా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ డీఎంకే వైరిపక్షమైన అన్నా డీఎంకేకు దగ్గరవుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చర్చ ఇలా నడుస్తున్న టైంలోనే పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. తమిళనాడు విశేషాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్ సారాంశం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో ఒక్కసారిగా సిద్ధులు, సాధువులు నెలవైన ప్రాంతం తమిళనాడు అని పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్లో రాసుకొచ్చారు. చనిపోయిన తన తండ్రి కూడా స్వామి రామకృష్ణ పరమహంస, శారదామ, స్వామి వివేకానందకు అమితమైన భక్తుడు అంటూ పవన్ ఆ ట్వీట్లో చెప్తున్నారు. వరుస ట్వీట్లు మీరు ఒకసారి చూడొచ్చు, ఇంగ్లీష్లో ఉన్నాయి ఆ ట్వీట్లు. కొంత మధ్యలో తమిళనాడును కూడా, తమిళ భాషను కూడా జోడించారు పవన్ కళ్యాణ్ అందులో. ఇక స్వామి వివేకానంద భక్తులని చెప్తున్నారు తన తండ్రి కూడా. ఆయన రాంచీ నుంచి క్రియాయోగ దీక్ష తీసుకున్నారని, ఆ తర్వాత తామంతా కూడా క్రియాయోగ తీసుకునేలా ప్రోత్సహించాలని గుర్తు చేసుకున్నారు. 80వ దశకం చివరిలో అలాగే 90 ప్రారంభంలో తన తండ్రి చెన్నైలో శాంతంలో ఉన్న మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని దర్శించినట్టుగా చెప్తున్నారు. తిరునల్వేల్లోని యోగి రామ్ భారత్ కుమార్కు తరచూ సేవలు చేసుకుంటూ ఉండేవారంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా చెప్తున్నారు. సంస్కృతి, భక్తి, ఆచారాలకు తమిళనాడు నిలయమన్న పవన్ అనేక మంది యోగులు, సాధు పుంగవులతో ఈ భూమి పవిత్రమైందంటూ పేర్కొన్నారు. మొత్తంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య తలెత్తిన వ్యవహారం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా మారుతుంది. ఓవైపు డీఎంకే పార్టీ పూర్తిగా సనాతన ధర్మానికి నిర్మూలించాలంటూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ పూర్తిగా హిందూ సాధు ధర్మం, అలాగే తమిళనాడు పుణ్య క్షేత్రం, అలాగే పుణ్యధామాల గురించి వివరిస్తూ చేస్తున్న ట్వీట్లు వరుసగా ఒక్కసారిగా డీఎంకేకు తలనొప్పిగా మారుతున్నాయి. అన్నా డీఎంకేకు మద్దతుగా, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి హిందూ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఒక్కసారిగా పవన్ చేసిన ట్వీట్లు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి, ఆసక్తిని రేపుతున్నాయి. మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, అన్నా డీఎంకే వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ ట్వీట్లు ఎలాంటి చర్చ సాగుతోంది? ప్రధానంగా అటు డీఎంకేకు, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్కు పొగుడుతూ, అలాగే తమిళనాడు హిందుత్వ గురించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏ రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి? ఎస్ రామ్ దాస్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ట్వీట్లు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే 2026
రానున్నటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా డిఎంకే పార్టీ కీలకంగా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీకి అనుకూలంగా, అంటే ఆ పార్టీ నేతలు కావచ్చు, దివంగత ఎంజీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను పొగిడే విధంగా తాను చేస్తున్నటువంటి ట్వీట్లు కావచ్చు, అదేవిధంగా తమిళనాట తనకున్నటువంటి అనుబంధము, తన కుటుంబము, అదేవిధంగా తను తమిళనాట పెరిగినటువంటి సందర్భం కావచ్చు, తన తండ్రికి తమిళనాడుకి ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు, అదేవిధంగా సాధువులు అలనాటి హిందుత్వాన్ని బోధింపబడేటువంటి మహుల గురించి తన తండ్రితో ఉన్నటువంటి అనుబంధాలను అన్నింటినీ కూడా వరుస ట్వీట్లు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది రాజకీయంగా తమిళనాడు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లకు ఇటు ప్రకాష్ రాజు కూడా ఇటు దానికి రిప్లై ఇవ్వడం, అంటే కొద్దిగా కామెంట్ కరమైనటువంటి రిప్లై అయినా చెప్పొచ్చు. అంటే పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ ఇచ్చినటువంటి ఒక సెటైరికల్ ట్వీట్. ఎందుకంటే ఈ సనాతన ధర్మం యొక్క ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేసినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పవన్ వర్సెస్ ప్రకాష్ రాజు కొనసాగుతున్నటువంటి ట్వీట్ల నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ వరుస ట్వీట్ల నేపథ్యంలోనే ప్రకాష్ రాజు దానికి కూడా ఒక రిప్లై ట్వీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి బహిరంగ సభలో ఇటు తమిళనాడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఈయన ఇచ్చినటువంటి కామెంట్స్ అనంతరం లెట్స్ వెయిట్ అండ్ సీ అని చెప్పి ఇటు ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినటువంటి ఒక చిన్న కామెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా తమిళనాట చాలా హాట్ కామెంట్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2026 ఎన్నికలకు సంబంధించి ఇటు తమిళనాట బీజేపీకి అనుగుణంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీకి ఇటు పవన్ కళ్యాణ్ ని కొద్దిగా మద్దతుదారుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఆ దిశగా పైనుంచి ఆదేశాలు అందాయా పవన్ అంటూ ప్రకాష్ రాజు ఇచ్చినటువంటి ట్వీట్ కి రిప్లై ట్వీట్ కి ఈ హాట్ టాపిక్ గా మరింత సంతరించుకున్నటువంటి కామెంట్ గా కూడా చెప్పొచ్చు రామ్దాస్. రైట్, అంటే ఇటు డిఎంకే సపోర్టర్స్ కూడా పవన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తున్న సందర్భం ఒక్కసారిగా మరి వచ్చే సంవత్సరం అంటే దాదాపుగా ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ తమిళనాడులో. సో ఏం జరగబోతోంది, తమిళనాడు ఎన్నికలకు ముందే ఇలాంటి రాజకీయాలు జరుగుతున్న పట్ల ఒక్కసారిగా ఎలాంటి చర్చ సాగుతోంది? ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ప్రస్తుతం తమిళనాట ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీ కొద్దిగా వ్యతిరేకంగా ఉండడం, ఎక్కడ కూడా కలిసి వచ్చి పనిచేసేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడకపోవడంతో పాటు హిందుత్వవాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసినటువంటి కామెంట్స్ కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసినటువంటి కామెంట్స్ కి పెద్ద దుమారమే కొనసాగింది. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అదేవిధంగా న్యూస్ ఛానల్స్ వేదికగా కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇటు పవన్ పైన కొన్ని అదే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇటు మదురైలో ఒక కేసు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి అన్నా డిఎంకే పార్టీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఎన్డీఏ ప్రభుత్వము అనుగుణంగా ఉంది, ఆ దిశగా కూడా ముందుకి తమ మద్దతు ఉండబోతుంది అనేటువంటి ఒక సందేశాలను బీజేపీ అధినాయకత్వం పవన్ చేత నుంచి కూడా ఒక ట్వీట్స్ ద్వారా ఇది చేపిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ స్క్రీన్ పైకి వచ్చినటువంటి కామెంట్ గా మనం చెప్పాలి. சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు.
దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తాను. మా మనోభావాలు దెబ్బతిన్నాం. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు. Pawan Kalyan said Sanatana Dharma cannot be wiped out. Those who said will be wiped out. Okay, let's wait and see. Thank you. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.